ఈ వీడియో ఫ్రేమ్స్ లో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ గురించి. ఈ వీడియో పార్ట్ 2 పార్ట్ 1 కూడా ఉంది. ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. సెకండ్ మెటీరియల్ TR90. ఈ మెటీరియల్ అల్ట్రా లైట్ వెయిట్ అండ్ అమేజింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ లాంగ్ డ్యూరబుల్. గంటల తరబడి పెట్టుకున్న ముక్కుపైకి చెవులపై బరువుగా ఉండదు. ఇది అధిక వేడిని తట్టుకుంటుంది. ఇది హైప్రో ఎలర్జెనిక్ మెటీరియల్. చర్మంపై చిరాకు లాంటివి తగ్గుతాయి. ఈ ఫ్రేమ్స్ డిజైన్స్ లుక్స్ చాలా మందికి నచ్చుతుంది. బ్రాండ్స్ కూడా ఈ మెటీరియల్ లోనే ఎక్కువ మోడల్స్ తయారు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇవి అన్ని కలర్స్ లో ఉంటాయి. ట్రాన్స్పరెంట్, నేవీ, టోటస్. లాస్ట్ గా ఈ ఫ్రేమ్ ఎవరికి యూజ్ అవ్వదు. బాగా హై పవర్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రేమ్ ని స్కిప్ చేయండి. లేదా ఇవే కావాలనుకుంటే బాగా హై ఇండెక్స్ లెన్స్ ని తీసుకోండి. బాగా స్వెట్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రేమ్ కి కలర్ కోటింగ్ రూపంలో ఉంటే కలర్ పీల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెటల్ ఫ్రేమ్స్ లో స్టెయిన్లెస్ స్టీల్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ గా ఉంటుంది. డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్. క్రోమియం ఫ్రేమ్ పై తుప్పు పట్టకుండా ఆపగలుగుతుంది. సాధారణ మెటల్ ఫ్రేమ్స్ తో పోలిస్తే ఈ ఫ్రేమ్ హైపో ఎలర్జెనిక్, చర్మం ఎలర్జీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ ప్రైస్ మిడ్ రేంజ్ లో ఉంటాయి. లాస్ట్ గా ఈ ఫ్రేమ్ ఎవరికి యూజ్ అవ్వదు. హై పవర్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్లిమ్ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకుంటే లెన్స్ థిక్నెస్ అంతా బయటకు కనబడుతుంది. హై పవర్ ఉన్న వాళ్ళు ఎస్టేట్ మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. లాస్ట్ టైటానియం మెటీరియల్. ఈ మెటీరియల్ ఫ్రేమ్స్ లో హీరో లాంటిది. ఖచ్చితంగా మీరు ఫ్యాన్ అవ్వాల్సింది. ఈ మెటీరియల్ స్లిమ్మెస్ట్ మెటీరియల్, అన్బ్రేకబుల్, ఫ్లెక్సిబుల్ అండ్ లాంగ్ డ్యూరబుల్. ఈ ఫ్రేమ్ ను వంచినా ఇరిగిపోదు. ఈ ఫ్రేమ్ ని మెల్ట్ చేసినా మళ్ళీ తిరిగి అదే ప్లేస్ కి వచ్చేస్తుంది. ఫ్రేమ్ విరిగిపోవటం చాలా తక్కువగా ఉంటుంది. అల్ట్రా లైట్ వెయిట్. దీనంత తేలికైన ఫ్రేమ్ ఉండదు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. రస్ట్ వచ్చి పాడవటం లాంటివి ఉండవు. ఈ ఫ్రేమ్ ను ఒకసారి కొంటే 5 to 10 years కంటిన్యూ వాడుకోవచ్చు. ఈ ఫ్రేమ్ లో కూడా 2 మైనస్లు ఉన్నాయి. హై పవర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హై ఇండెక్స్ లెన్స్ ని యూజ్ చేయాలి. రెండోది, ఈ ఫ్రేమ్ బాగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకో వీడియో ద్వారా అయినా క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము.